ఆచి చికెన్ మసాలా. బంగారం వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఒక్కరోజే 2 సార్లు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3,160 రూపాయలు పెరగ్గా తాజాగా 3,980 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1,68,710కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు మార్నింగ్ 2,900 పెరగగా ఇప్పుడు 3,650కి పెరిగింది. ప్రస్తుతం 1,54,650 వద్ద ఉంది. ప్రస్తుతం కేజీ వెండిపై ఉదయం 5,000 ఇప్పుడు 20,000 పెరిగి ప్రస్తుతం 3,20,000కు చేరింది. శుభకార్యాల వేళ ధరల పెరుగుదల సామాన్యులకు కంగారు పెడుతోంది. బంగారం ధరలు పెరుగుదలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు, మీ కామెంట్ ఏంటి? ఈ రోజు 2 సార్లు పెరిగినట్టుంది గోల్డ్ అలాగే సిల్వర్. ఓకే, ఇప్పుడు ఏంటిది అంటే ఇరాన్ మీద యుద్ధం నడుస్తుంది. అది లేటెస్ట్ ఏంటిదంటే యుఎస్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దాడులు. ఈ మధ్య కాలంలో ఇరాన్ అమెరికా చర్చలు జరగటం, వాళ్ళు అణ్వాయుధాల మీద వాళ్ళు ట్రంప్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం, వాళ్ళు చర్చలు అనటం, సఫలీకృతం అంటారు, విఫలీకృతం అంటారు. చివరికి రాత్రి నిన్న ఏమీ లేకుండానే చర్చలు ముగింపు జరిగినాయి. అంటే ఏమి లేదు అక్కడ. ఆ తర్వాత వెమ్మటే ఇప్పుడు ట్రంప్ అసహనానికి గురైండు. ఏమంటుండు, ఇన్నిసార్లు ఏం చెప్పినా వాళ్ళు వినట్లేదు, కాబట్టి మేము యుద్ధానికి రెడీ అని చెప్పేసి, అంటే ఎన్ని హెచ్చరికలు చేసినా వాళ్ళు ఈ అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో పునర్నిర్మించడానికి కానీ ఆ క్షిపణులు అలానే అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఆ దేశం మీద మేము భారీ సైనిక చర్య చేపట్టామని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏవైతే అణ్వాయుధాలు ఉన్నాయో అవన్నీ ఉండకుండా ఉండాలి, వాటిని మేము పూర్తిగా నాశనం చేసేస్తాం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పటికి కూడా మాట వినకపోతే అసలు ఇరానే ఉండదు అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొలటం. దీంతో ఇప్పుడు ఏమైతుంది అంటే మళ్ళీ గోల్డ్ సిల్వర్ మార్నింగ్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాత్రి క్లోజ్ అయ్యే టైంకే 7% ప్లస్ లో ఉంది సిల్వర్. అవి మళ్ళీ ఇప్పుడు ఏంటిది, ఈ వాతావరణం తోటి రేపు అంటే సండే నైట్ ఇంటర్నేషనల్ మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. పెరిగే సూచనలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఏవైతే ఉందో ఆ న్యూస్ తోటి ఇక్కడ గోల్డ్ సిల్వర్ పెంచడం జరిగింది. దీన్ని ప్రీమియం అంటాం. అంటే అసలు ఉన్న మార్కెట్ కంటే కూడా ఎక్కువ ధరకి గోల్డ్ ని సిల్వర్ ని మళ్ళీ మండే మార్నింగ్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో గ్యాప్ అప్ తోటి మండే మార్నింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ అనడం సేపటికి ఏంటిది, ప్రపంచంలోని ఏదైతే ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారని, దీనికి సపోజ్ అంటే అంతకుముందు నిరసన చేపట్టిన వాళ్ళని కూడా అక్కడ ప్రభుత్వం వాళ్ళని చంపేసిందని చెప్పేసి చెప్పడం, ఈ ఉగ్రవాద ఏదైతే ఉందో దాని దగ్గర అణ్వాయుధాలు ఉండటం ప్రమాదకరం అని, అవి నాశనం చేయాలనేది మెయిన్ అన్నమాట. దాంతో ఇప్పుడైనా వాళ్ళు అణ్వాయుధాలకి దూరంగా ఉండాలి అని, చర్చలకు గనక రావాలి అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. అయితే ఈ వీటితోటి ఇప్పుడు అంటే అన్ని ప్రపంచ దేశాలు అలర్ట్ అవ్వటం జరిగింది. ఇప్పుడు మన దేశం మన వాళ్ళు కూడా అక్కడ ఇజ్రాయెల్లో ఎవరైతే పౌరులు ఉన్నారో మన భారత ఎంబసీ కూడా వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రతీకార దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళు సేఫ్ భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అనౌన్స్ చేయడం కూడా జరిగింది అనమాట. అంటే సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలి, ఎప్పటికప్పుడు ఈ వార్తలు ఎమర్జెన్సీ అలర్ట్స్ ని గమనించి వాళ్ళు ఏదైనా అత్యవసర పరిస్థితి వాళ్ళకి ఒక మన భారత రాయబార కార్యాలయం ఒక నెంబర్ కూడా వాళ్ళకి నెంబరు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఇజ్రాయెల్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఇది చాలా సీరియస్ అయ్యే విషయంలోనే కనపడటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇరాన్ తోటి ఏదైతే ఉందో వాళ్ళు దాడులు ఎందుకు చేశారు అనే దానికి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇరాన్ పై దాడులు ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ప్రధాని అన్నమాట నేతన్యాహు కూడా ఆయన సమర్థించుకోవడం జరిగింది. ఈ టెహ్రాన్ నుంచి వాళ్ళకి అస్తిత్వ ముప్పు ఉందని, దాన్ని తొలగించడం కోసం అమెరికాతో కలిసి వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ఆపరేషన్ చేపట్టామని చెప్పడం జరిగింది. ఇరాన్ లోని ఏవైతే క్షిపణి స్థావరాలు, పారామిలిటరీ, రెవల్యూషనరీ అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి దళాల మీద వాటి మీద ఇప్పుడు దాడులు చేస్తున్నా అని చెప్పడం జరిగింది. 47 ఏళ్లుగా ఈ ఇజ్రాయెల్ ఏదైతే అంటే అమెరికా ముప్పుగా మారిందనమాట. అంటే ఎంతో మంది అమెరికలను బలి తీసుకుందని, వాళ్ళ పౌరులను ఊచపోత కోసిందని, వీటన్నిటికీ అణ్వాయుధాలతో మానవాళికి బెదిరించే అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో మేము ఇరాన్ లోని అన్ని వర్గాలకు నిరంకుశ పాలన నుంచి విముక్తి
స్వేచ్ఛ శాంతి పొందే సమయం ఆసన్నమైందని ఆయన సమర్థిస్తూ ఆ వీడియో సందేశంలో నేతన్యాహు చెప్పడం జరిగింది. అంటే ఇది చాలా సీరియస్ అయ్యే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ఈ న్యూస్ తోటి కాకపోతే వాళ్ళ రేపు మనకి హాలిడే ఉంది. ఈ హాలిడే తోటి మనకి అంటే చాలా ఉంది కానీ గోల్డ్ సిల్వర్ మీద పాజిటివ్ న్యూస్. మళ్ళీ మన మార్కెట్ మీద కూడా ఏం జరుగుతుంది అనేది మండే చూడాల్సిందే. వాళ్ళు ఎంతసేపటికి ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ నాయకత్వాన్ని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళు ఈ దాడులు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే సింపుల్ గా మండే మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. గోల్డ్ సిల్వర్ మాత్రం మండే మార్నింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. షాప్ వాళ్ళు ఎవరు అమ్మరు. మన వాళ్ళు కూడా కొనాలని మళ్ళీ అంటే కొంచెం యాంగ్జైటీ అంటే ఇట్లా జరిగేటప్పటికి కొంచెం పొద్దు నుంచి మనకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫిజికల్ గా కొనుక్కోవచ్చా అండి, ఇవాళ మార్కెట్ సెలవు కదా, మార్కెట్ లో కొనడానికి వీల్లేదు కాబట్టి ఫిజికల్ గా కొనుక్కొని క్యాష్ పెట్టి చేయొచ్చు అంటే మీ ఇష్టం అండి, ఓకే చేసుకుంటే చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఆగిపోయిన ఈ చర్చలు అంటే మళ్ళీ చర్చలకు రావచ్చు ఇరాను, లేకపోతే యుద్ధం ఆగిపోయినా మళ్ళీ కొంచెం ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఇప్పుడు ఏంటంటే ఈ న్యూస్ తోటి షాప్ వాళ్ళు అమ్మరు, కొందామని మనం అనుకున్న ఎక్స్ట్రా రేటుకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది. మండే మార్నింగ్ మాత్రం మన మార్కెట్ల మీద కూడా ఎఫెక్టివ్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే మనకి పెద్దగా ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కెనడా ప్రధాని ఎవరైతే ఉందో 4 రోజులు ఇండియన్ పర్యటనకి రావడం జరిగింది. ఆయన మార్క్ కార్నీ, ఆయన భార్య డయానా ఇద్దరు కూడా రావడం జరిగింది. 4 రోజులు మన ఇండియాలో పర్యటిస్తారు. మనకి FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరుగుతాయి. పవర్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ డీల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కెనడా తోటి. మళ్ళీ 2 రోజుల కింద మన మోడీ గారు విదేశీ పర్యటనలో కూడా అక్కడ కొన్ని FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం జరిగింది. కాకపోతే మన మార్కెట్ కు ఉండదు కానీ ఈ ఎఫెక్ట్ అయితే కొంచెం ఉంటుంది కూడా. రెండు ఏదున్నా మనం ఇవాళ రేపు 2 రోజులు వెయిట్ చేయడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఎందుకోసం అంటే మండే మార్నింగ్ ఏదైతే ఉందో గోల్డ్ సిల్వర్ మీద అయితే మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ మామూలుగా కూడా షేర్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎప్పుడైనా కానీ ఈ యుద్ధాలు ఇటువంటి అంటే ఈ ఉదాహరణకి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే షేర్ మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడైతే ఏర్పడుతుందో గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్తుంది. గోల్డ్ సిల్వర్ తో పాటు ఫ్యూయల్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా సత్యనారాయణ గారు ఈ యుద్ధం? ఉండొచ్చు, ఉంటది, అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇరాన్ మీద దాడి జరిగిందో వాళ్ళు అంటే ఇప్పుడు ఇరాన్ కూడా రెడీగా ఉంది. వాళ్ళు ఒకేసారి 10 దేశాలపై దాడి చేయడం జరిగింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ, అబుదాబి, ఖతార్, జోర్దాన్, UAE, దుబాయ్ వాటిపైన ఇరాక్ పై కూడా వీళ్ళు దాడులు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమైతుంది, ఈ దాడులు ఉధృతం కనుకైతే ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే మన ఇండియా మార్కెట్ కి చాలా నెగిటివ్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు ఇరాన్ పై క్షిపణులు ప్రయోగించారు కాబట్టి ఇది కొంచెం సీరియస్ కిందనే ఉన్నది. ఇరాన్ అధ్యక్షుడు ఏదైతే ఖమేనీ ఉందో ఆయన భవనంపై కూడా దాడులు జరగటం ఇవన్నీ కూడా మనం ఎంతసేపటికి ఇక అంటే మార్కెట్ ఇవాళ రేపు సెలవు కాబట్టి మండే మార్నింగ్ మీరు అన్నట్టు షేర్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మన గోల్డ్ సిల్వర్ గ్యాప్ అప్ లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మరి ఎవరు బెనిఫిట్ పొందుతారు ఏంటిదంటే మనం వెయిట్ చేయాల్సిందే. హెల్ప్ లైన్లు ఆల్రెడీ మన వాళ్ళు అంటే అనౌన్స్ చేయడం జరిగింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలు ఆగిపోయినాయి ఇరాన్ లో. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇవన్నీ లైవ్ అన్నమాట. ఇంకా పేపర్ కూడా రాలేదు ఈ న్యూస్ అన్ని. మామూలుగా ఇలా ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏవైతే జరుగుతూ ఉంటాయో దీన్ని బట్టే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇక వెయిట్ చేయడం తప్ప మనం ఏం లేదు ఇక చేయడం. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే.